మనందరం కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవ ప్రతిపత్తులతో చేసుకునేటటువంటి పండగ ఈ ఉగాది పండగ. ఈ ఉగాదికే యుగాది అని ఒక పేరుంది. అంటే అసలు కలియుగ ప్రారంభం ఇవాల్టి రోజునే జరిగింది అని. భాషాపరంగా రాష్ట్రపరంగా వేరు వేరు ఉగాదులు ఉన్నప్పటికీ తెలుగు భాషకి మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఉగాది పండుగ చేసుకుంటారు. మనం చాంద్రమానాన్ని ఎప్పుడూ కూడా కాల గణనములకు ప్రాతిపదికగా తీసుకుంటాం. ఈ చాంద్రమానమునందు చైత్రమాసం మొట్టమొదటి మాసంగా స్వీకరింపబడుతుంది. ఈ చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమి ఏది ఉందో ఆ పాడ్యమి మొదటి తిథి. ఆ మొదటి తిథియే ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ ఎలా నిర్వహించుకోవాలి అన్నదాన్ని శాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి. ఉగాది పండగ నాడు మాత్రం ఏ కారణం చేత కూడా బ్రహ్మముహూర్తానికి తరువాత లేవకూడదు. కనీసంలో కనీసం సూర్యోదయానికి ముందరే లేచి స్నానం పూర్తి చెయ్యాలి. చాలా మందిలో ఉన్నటువంటి అపప్రథ ఏమిటంటే సూర్యోదయం అయిపోయిన తరువాత పూజ చేసి ఆ పూజలో వేప పువ్వు పచ్చడి అనబడేటటువంటి పచ్చడిని నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు అని. కానీ శాస్త్రంలో అలా చెప్పబడలేదు. యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం. నింబసుమం అంటే వేప పువ్వు. అది వర్షాదౌ సంవత్సర ప్రారంభంలో శర్కరాంలఘృతైర్యుతం. శర్కర అంటే పంచదార. కానీ పంచదార అన్నప్పటికీ కూడా దేవతలకి నైవేద్యం చేసేటటువంటి ప్రసాదంలో నిలవదోషం లేనటువంటి పదార్థమైన బెల్లాన్నే వాడతాం కాబట్టి బెల్లము అని అక్కడ అర్థం చేసుకోవలసి ఉంటుంది. శర్కరాంలఘృతైర్యుతం. అందులోకి పుల్లని పదార్థాన్ని చింతపండు రసాన్ని చేర్చి కొత్త చింతపండుని ఘృతైర్యుతం ఆవు నీతిని కూడా కలిపి అలా తయారు చేసినటువంటి పదార్థం ఏదుందో దాన్ని భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం. దాన్ని ఎప్పుడు తినాలని చెప్పారంటే పూర్వయామమునందు తినాలి అని. పూర్వయామమునందు అంటే సూర్యోదయాత్ పూర్వమే తినాలి. సూర్యోదయాత్ పూర్వం ఆ పచ్చడి తినాలి అంటే అది భగవంతుడికి నివేదన జరిగి ఉండాలి కదా. భగవంతుడికి నివేదన జరిగి ఉండాలి అంటే పూజ పూర్తయి ఉండాలి కదా. పూజ పూర్తయి ఉండాలి అంటే స్నానం పూర్తి అవ్వాలి కదా. అంటే ఉగాది పండగ నాడు స్నానం అనేటటువంటిది బ్రహ్మముహూర్తంలో చెయ్యాలి. ఆ బ్రహ్మముహూర్తంలో స్నానం చేసే ముందు ఒళ్ళంతటికీ కూడా తైలాన్ని అలదుకుంటారు. తైలే లక్ష్మీ. ఉగాది పండగ నాడు బ్రహ్మ ముహూర్తంలో ఒంటికి తైలాన్ని అలదుకుంటే ఆ తైలమునందు మహాలక్ష్మి ప్రవేశించి ఉంటుంది. ఆ కారణం చేత అలక్ష్మి తొలగుతుంది. జలే గంగా. సూర్యోదయం వరకు కూడా ఎక్కడెక్కడ నీరు ఉన్నా నీటిని గంగ ఆవహించి ఉంటుంది. తలస్నానం, శరీరానికి తైలమర్దనం చేసుకుని భక్షితం పూర్వయామేస్య. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి వెంటనే ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి ఉగాది పచ్చడి అని పిలువబడేటటువంటి వేప పువ్వు, దానితో పాటుగా బెల్లం ముక్క, చింతపండు పులుసు, ఆవు నెయ్యి కలపబడినటువంటి పదార్థాన్ని ఈశ్వరుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా ఎవరు తీసుకుంటారో వారికి తద్వర్షం సౌఖ్యదాయకం. వారికి ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకమై ఉంటుంది అన్నది శాస్త్రవచనం. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. ప్రధానమైన పదార్థం ఏది అంటే నింబసుమం. వేప పువ్వే ప్రధానమైనటువంటిదై ఉంటుంది. ఆ వేప పువ్వు ప్రధానంగా తీసుకుంటే ఏమొస్తుంది అన్నారు. శతాయుర్వజ్రదేహాయ. 100 సంవత్సరములు జీవించగలిగినటువంటి లక్షణం. కేవలం 100 సంవత్సరములు ఆయుర్దాయంతో ఉండి ఏ మంచానో పడి ఉంటే ఉపయోగం ఏముంది? కాబట్టి వజ్రదేహాయ. ఆరోగ్యంతో ఉండి తాను ఏ సంకల్పం చేశాడో, ఏ కార్యం చెయ్యాలనుకుంటున్నాడో అటు భగవత్పరమైనటువంటి సమాజ అభ్యుదయము కొరకు చెయ్యాలనుకున్నటువంటి కార్యములను చేయగలిగినటువంటి సమర్థత శరీరమునందు నిలబడి దాని వలన వజ్రదేహాయ సర్వసంపత్ ప్రదాయచ. ఆ వేప పువ్వు సమస్తమైనటువంటి సంపదలను ఇవ్వగలిగినటువంటిదై ఉంటుంది. దానితో పాటుగా అది అరిష్ట నివారాయ. అరిష్టములను నివారిస్తుంది. భక్షితం నింబదళం అని ఆ నింబదళాన్ని, నింబ పుష్పాన్ని తీసుకుంటారు. ఈ నింబ అన్న మాటకి ఇంత ప్రఖ్యాతి వేప పువ్వుకి ఎందుకు ఇంత గొప్పతనం వచ్చింది అని పరిశీలనం చేసినప్పుడు మనకు ఒక విషయం అవగతం అవుతుంది. అమరకోశంలో నింబ అన్న మాటని
మహానుభావుడు వ్యాఖ్యానం చేశాడు. నింబ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆరోగ్యం నయతీతి నింబ. వేప పువ్వు తిన్నట్లయితే ఆరోగ్యము నిలబడుతుంది. ఆరోగ్యము నిలబడడానికి చైత్రమాసంలోనే వేప పువ్వు రావడం, చైత్రమాసంలో మొట్టమొదటి తిథి అయినటువంటి ఉగాది నాడే వేప పువ్వు పచ్చడి తినడం. దీని వెనక ఉన్న మర్మం ఏమిటి అంటే యమధర్మరాజు గారి యొక్క దంష్టలు కోరలు 2 ఋతువులలో బయటికి వస్తాయి. అవే వసంత శారదానేవా, వసంత ఋతువు, శరత్కాలము, శరదృతువు. ఈ 2 ఋతువుల యందు యమధర్మరాజు గారు ఒక్కొక్క కోర బయట పెడతాట. అది వసంత ఋతువులో చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఆ కోర బయటికి రావడం మొదలవుతుంది కాబట్టే వడగాట్పులు మొదలైనటువంటి వాటిల్లో జనం విశేషంగా పడిపోతారు. అలా పడిపోకుండా యమధర్మరాజు గారి పాశములకు చిక్కకుండా శరీరమునందు ఆరోగ్యం నిలబెట్టగలిగినటువంటి అనుగ్రహ శక్తిగా పరదేవతయే వేప పువ్వుగా ఆ కాలమునందు పరిఢవిల్లుతుంది అని శాస్త్రవాక్యం. శారదా నవరాత్రుల్లోనూ అమ్మవారికే పూజ, అలాగే వసంత ఋతువులోనూ లలితాపరాభట్టారికా స్వరూపానికే పూజ. ఈ 2 ఋతువుల్లోనూ అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహమే వేప చెట్లకి ఆ సమయంలో పువ్వుగా వచ్చి ఆ పువ్వుని ఈ పదార్థాలతో కలిపి అది ఏ సమయంలో తినాలో ఆ సమయంలో తినాలి. అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి వైద్యుడి దగ్గరికి వెడితే ఏదో ప్రొద్దున 1 మాత్ర, మధ్యాహ్నం 1 మాత్ర, రాత్రి 1 మాత్ర వేసుకోండి అంటాడు. 7 రోజులు ఒక్కొక్క రోజు 3 మాత్రలు వేసుకోమన్నారు. 7 రోజులవి కలిపి 7 3 21 ఒక్కసారి వేసుకుంటే తగ్గిపోదా అని వేసుకోం కదా. అలాగే ఆయన చెప్పినట్లు వేసుకున్నట్లే శాస్త్రకారుడు చెప్పినట్టే ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. అందుకే భక్షితం పూర్వయామేస్య, ఎవరు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి వేప పువ్వు పచ్చడి తింటారో ఈశ్వర ప్రసాదంగా, అటువంటి వారందరికీ కూడా పరదేవతానుగ్రహంగా ఆరోగ్యము సిద్ధిస్తుంది. ఆరోగ్యము అంటే యమధర్మరాజు గారి యొక్క కోర బయటికి వచ్చిన కారణం చేత విస్తరించినటువంటి ఉపద్రవ స్వరూపమైనటువంటి భయంకరమైన వ్యాధులను తట్టుకోగలిగినటువంటి శక్తి వస్తుంది. అందుకే సాధారణంగా చైత్రమాసం నుంచి లోకంలో అతిసార వ్యాధి వంటి వ్యాధులు ప్రబలిపోతాయి. అవన్నీ అంటు వ్యాధులు, కళ్ళకలకలు రావడం, అతిసార వ్యాధి రావడం, అమ్మవారు అన్న పేరుతోటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడం, ఒంటి మీద మచ్చలు పైకి తేలడం, ఇవన్నీ అంటువ్యాధులై చాలా తేలిగ్గా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం జరుగుతూ ఉంటుంది. వీటికి నివారణగా శాస్త్రం ఏం చెప్పిందంటే, Experience seamless investing with Angel One. కార్తీక మాసంలో శరత్కాలం నడుస్తున్నప్పుడు ఉసిరి చెట్టుని ఆశ్రయించి ఉంటుంది. అదే వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు చైత్రమాసంలో వేప పువ్వుని ఆశ్రయించి ఉంటుంది. వేప పువ్వుగా అమ్మవారు ఉంటుంది. అందుకే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. దేహారోగ్యం నిలబడుతుంది. సాధారణంగా చైత్రమాసం నుంచి లోకంలో అతిసార వ్యాధి వంటి వ్యాధులు ప్రబలిపోతాయి. అవన్నీ అంటు వ్యాధులు, కళ్ళకలకలు రావడం, అతిసార వ్యాధి రావడం, అమ్మవారు అన్న పేరుతోటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడం, ఒంటి మీద మచ్చలు పైకి తేలడం, ఇవన్నీ అంటువ్యాధులై చాలా తేలిగ్గా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం జరుగుతూ ఉంటుంది. వీటికి నివారణగా శాస్త్రం ఏం చెప్పిందంటే, కార్తీక మాసంలో శరత్కాలం నడుస్తున్నప్పుడు ఉసిరి చెట్టుని ఆశ్రయించి ఉంటుంది. అదే వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు చైత్రమాసంలో వేప పువ్వుని ఆశ్రయించి ఉంటుంది.